హాయ్ అండి, అందరికీ నమస్కారం. డబ్బు విషయంలో ఎలా ఉండాలో పురాణాలలో చెప్పిన నిజాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇప్పుడు డబ్బే. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు ఆధునిక మానవుడు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. అందుకే ఈ కాలంలో డబ్బు గురించి ఎలా వ్యవహరించాలో పురాణాలలో చెప్పిన విషయాలేంటో ఓసారి గమనిద్దాం. అవసరమైనంత వరకు పాటిద్దాం. ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలట. అలా మనం ఉంచకపోతే ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, ధనం ఉప్పు లాంటిది. అది ఎక్కువైనా తక్కువైనా రెండూ కష్టమే. మన దగ్గర ధనం ఉన్న విషయం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాలట. అలా కాకుండా ఇతరులకు చెప్పి నేను చాలా గొప్ప అని అనిపించుకోవడం కోసం లేదా పొగడ్తల కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరమని చెబుతున్నారు. నిజానికి మనం ఎవరితోనైనా మన ఇంట్లో ఉన్న డబ్బు గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేకపోతే బాగానే ఉంటుంది. ఏదైనా స్వార్థం ఉన్నట్లయితే మనకి అపశకనాలు పెట్టడం మొదలు పెడతారు. లక్షాధికారైన లవణమన్నదే గాని మెరుగు బంగారంబు మింగబోడు అన్నట్లు అతి సాధారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ఎంత ధనం ఉన్నా ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో, నీతి నిజాయితీగా, భగవంతుని దీవెనలు ఆశీస్సులతో, మంచి ఆలోచనలతో ఉన్నప్పుడే మనకు ఎలాంటి నష్టం జరగదట. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్ద వారసుడు ధర్మం. అతడు నలుగురికి అన్న. తండ్రి ధనములో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులు తప్పక చేయాలట. ఎందుకంటే మొదటి దైవము తల్లిదండ్రులు కనుక వారి ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.